ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు తొందరలోనే రానున్నాయి. మరి ఈ వారాహి నవరాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి, పూజా మందిరం, పూజా సామాగ్రి ఏ రోజున శుద్ధి చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రి పూజ రాత్రిపూట చేసుకునే వాళ్ళు 14 జూలై 2026 మంగళవారం నుంచి, అదే ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకునే వాళ్ళు 15 జూలై 2026 బుధవారం నుంచి వారాహి నవరాత్రి పూజ, కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ప్రారంభించాల్సి ఉంటుంది. వారాహి నవరాత్రి పూజ తేదీలు, తిథులు, అలంకారాలు, మంత్రాలు, పుష్పాలు, నైవేద్యాలు పూర్తి వివరాలతో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి ఉన్నానండి. దాన్ని ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా పూజకు సిద్ధపడాలి అంటే ముందుగానే ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. అలాగే పూజా మందిరం, పూజా సామాగ్రి ముందుగానే సిద్ధంగా శుభ్రపరిచి ఉంచుకోవాలి. నవరాత్రికి ముందుగా ఇంటిని శుభ్రపరచుకోవటానికి, బూజులు దులుపుకోవటానికి, ఇంటిని కడుక్కునే వీలు ఉన్నవాళ్లు కడుక్కోవటానికి అనువైనటువంటి రోజు 12 జూలై 2026 ఆదివారం రోజున. ఈ రోజు ఎట్లాగూ సెలవు ఉంటుంది కాబట్టి మీరు డీప్ క్లీనింగ్ ఈ రోజున చక్కగా నిర్వహించుకోవచ్చు. పూజా మందిరం, పూజా సామాగ్రి, దేవుని విగ్రహాలు, దేవుని పటాలు ఇవన్నీ పులికాపు పెట్టుకొని శుద్ధి చేసుకోవటానికి అనువైన రోజు కూడా ఈ 12 జూలై 2026 ఆదివారం రోజున. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది వచ్చి ఈ రోజున కుదరకపోతే 13 జూలై 2026 సోమవారం రోజున కూడా మీరు ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవటం, పూజా మందిరం, పూజా సామాగ్రి, దేవుని విగ్రహాలు, పటాలు అన్నిటినీ కూడా ఈ రోజునైనా మీరు శుద్ధి చేసుకోవచ్చు. నవరాత్రి పూజ 9 రోజులు కూడా నిర్వహించుకునే వాళ్ళు ముందు రోజునే పూజ అంతా అయిపోయిన తరువాత, దీపాలు కొండెక్కిన తరువాత దీపపు కుందులు, వాటి కింద పెట్టినటువంటి ప్లేట్లు, నైవేద్యం సమర్పించినటువంటి పాత్రలు, పంచపాత్ర, ఉద్ధరిణి, అరివేణి, అలాగే హారతి పళ్ళం, ఇలా మీరు ఏ ఏ పాత్రలైతే పూజకు వాడుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ప్రతిరోజు కూడా శుద్ధి చేసుకున్న తరువాతే మరుసటి రోజు పూజకు వాడుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా పూజ అంతా అయిపోయిన తరువాత నిర్మాల్యం మొత్తము కూడా తీసివేయాలి. ఒక కవర్ కి వేసుకొని 9 రోజులు పూజ అయిన తరువాత చెట్లలో గాని లేదా పారే నీటిలో గాని వేసేయవచ్చు. విన్నారు కదా, 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రులకు మనం దేవుని మందిరాన్ని, ఇంటిని, పూజా సామాగ్రిని, దేవుని పటాలు, విగ్రహాలు ఏ రోజున శుద్ధి చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.